ఆ శ్రీనివాసుడు లీలలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. వెంకటేశ్వర అని తలుచుకున్నంత మాత్రాన మన కష్టాలన్నీ కడతీర్చేవాడు ఆయన. ఆయనకు ప్రాణం కన్నా మిన్నగా పూజించి ప్రేమించేవారు ఎందరో ఉన్నారు. అందులో నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య ఉంది. ఆమె స్వామివారి కోసం చేసిన పని ఆమె భక్తి తీవ్రత ఎలాంటిదో తెలుపుతుంది. శ్రీనివాసుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఒక పుట్టలో తపస్సు చేస్తున్నప్పుడు ఆవు పాలు పుట్టలో వదులుతుంది కదా. ఆ సమయంలో ఆవుల కాపరి తన ఆయుధంతో ఆవును కొడతాడు. అప్పుడు శ్రీనివాసుడు అడ్డుపడి ఆవుకు తగలాల్సిన దెబ్బను తను తీసుకుంటాడు. తలపై తగిలిన గాయం మానిన తర్వాత జుట్టు ఊడిపోయి అందవికారంగా తయారవుతుంది. ఆ స్థితిలో స్వామిని చూసిన నీలాదేవి తప్పించిపోయి తన కురులు తీసి స్వామివారికి గాయమైన చోట అమరిక చేస్తుంది. అలా శ్రీవారికి తొలిసారి నీలాలు అర్పించిన భక్తురారైంది ఆమె. సంతసించిన స్వామి తన భక్తులు కేశఖండన ద్వారా సమర్పించిన జుట్టు నీకే చెందుతుందని వరమిస్తారు. కావున మనం సమర్పించే కేశాలన్నీ నీలాదేవికే చెందుతుంది.